back to my channel Learn with Akash. This is the day 7 of learning HTML in 10 days. Today we'll discuss about remaining topics in forms. In yesterday class we discussed about label and input types and placeholder. Today we'll discuss about remaining topics, text area, select and option, drop down menus and buttons and legend and field set. ఈ టాపిక్స్ అన్ని కూడా ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. ఈరోజు మనం టెక్స్ట్ ఏరియా అనే ట్యాగ్ గురించి చూద్దాం. టెక్స్ట్ ఏరియా ట్యాగ్ ఎందుకు యూస్ అవుతుందంటే మల్టిపుల్ లైన్ టెక్స్ట్ మనం ఒకేసారి ఇవ్వడానికి టెక్స్ట్ ఏరియా అనే టాపిక్ ట్యాగ్ యూజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం కొన్ని సైట్స్లో చూసుకున్నప్పుడు వాళ్ళు ఫీడ్బ్యాక్ ఇవ్వమని ఒక టెక్స్ట్ ఏరియా ఇస్తారన్నమాట, అంటే ఒక ఇన్పుట్ ఫీల్డ్. దాంట్లో మల్టిపుల్ లైన్స్ మనం కామెంట్ ఆర్ ఫీడ్బ్యాక్ మనకి ఇష్టం వచ్చిన ఫీడ్బ్యాక్ మనం ఇవ్వచ్చు అనమాట. అది సింగిల్ లైన్లో ఉండదు, మల్టిపుల్ లైన్స్ మనం డ్రాగ్ చేసుకొని ఎన్ని లైన్స్ కావాలంటే అన్ని లైన్స్ ఇచ్చుకోవచ్చు. ఒకసారి మనం దీని అవుట్పుట్ చూద్దాం. టెక్స్ట్ ఏరియా అనే ట్యాగ్ యూస్ చేసి టెక్స్ట్ ఏరియా అని ఇచ్చా, నేమ్ యాడ్ ఇవన్నీ బై డిఫాల్ట్ అట్రిబ్యూట్స్. ఒకసారి అవుట్పుట్ చూద్దాం. ఓకే, టెక్స్ట్ ఏరియా అయితే వచ్చింది. ఇక్కడ మనం ఈ టెక్స్ట్ ఏరియాని డ్రాగ్ చేయొచ్చు అనమాట. మనం మల్టిపుల్ లైన్స్ అనేది ఇందులో ఇన్పుట్గా ఇచ్చుకోవచ్చు. చూడండి, మల్టిపుల్ లైన్స్ మనం ఇన్పుట్గా అయితే ఇచ్చుకోవచ్చు. బై డిఫాల్ట్గా టూ లైన్స్ వచ్చిందనమాట. 2 rows 2 లైన్స్గా వచ్చింది. మనం దాన్ని కూడా కస్టమైజ్ చేసుకోవచ్చు. నేను బై డిఫాల్ట్గా ఒక 5 rows కావాలనుకుంటున్నాను. rows ఈక్వల్ టు 5. సో దీని అవుట్పుట్ చూడండి, హైట్ అయితే పెరిగింది, 5 rows అయితే వచ్చాయి. అలా విడ్త్ పెంచుకోవాలంటే కాలమ్స్ అని ఉంటుంది. కాలమ్స్ అనే అట్రిబ్యూట్లో 20 ఇచ్చా. సరే, దీని విడ్త్ కూడా పెరిగిద్ది చూడండి. ఓకే, 20 ఇస్తే కొంచెం కనపడలేదన్నమాట. 50 ఇద్దాం. చూడండి, విడ్త్ అయితే పెరిగింది. ఇలాగా రోజ్ అండ్ కాలమ్స్ యూజ్ చేసుకుని మనం బై డిఫాల్ట్గా ఆ టెక్స్ట్ ఏరియా ఫీల్డ్ ఎంత ఉండాలో అంత మనం సెట్ చేసుకోవచ్చు అనమాట. సేమ్ ఫర్ ఎగ్జాంపుల్ మనకు అర్థం కావడానికి మనం అంతకుముందు ప్లేస్ హోల్డర్ అనే ట్యాగ్ చూసాం. ఆ ఇన్పుట్ ఫీల్డ్కి ఒక లేబుల్ లాగా యాక్ట్ అవుతుంది అనమాట. అంటే దాంట్లో ఏం రాయాలో అర్థమయ్యేలా చెప్తుంది. దీనికి మనం ప్లేస్ హోల్డర్ అని ఉపయోగించి ఎంటర్ రైట్ యువర్ కామెంట్స్ అని పెడతాం. ఒకసారి మనం దీని అవుట్పుట్ చూద్దాం. ఇక్కడ ప్లేస్ హోల్డర్లో రైట్ యువర్ కామెంట్స్ అని మనకి విజిబుల్ అవుతుందంటే ఇక్కడ మనం క్లిక్ చేసి మనం కామెంట్స్ ఏమైతే రాయాలనుకుంటున్నామో అవి రాయొచ్చు అనమాట. నెక్స్ట్ మనం సెలెక్ట్ అండ్ డ్రాప్ డౌన్ మెనూ గురించి చూద్దాం. సెలెక్ట్ అండ్ ఆప్షన్ డ్రాప్ డౌన్ మెనూ. ఓకే, దీన్ని కమెంట్ చేస్తాం. సెలెక్ట్ అండ్ డ్రాప్ డౌన్ ఆప్షన్ డ్రాప్ డౌన్ మెనూ మనకి ఎందుకు యూజ్ అవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం సెలెక్ట్ మీద క్లిక్ చేయగానే మన లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ అనే ఓపెన్ అవుతాయి అనమాట. ఆ ఆప్షన్స్లో మనం ఏదో ఒక ఐటమ్ సెలెక్ట్ చేసుకొని మనం సబ్మిట్ చేయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం పిక్ యువర్ స్టేట్ అనే ఒక సెలెక్ట్ డ్రాప్ డౌన్ లిస్ట్ కనిపిస్తే మనం సెలెక్ట్ మీద క్లిక్ చేసి మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అని క్లిక్ చేసి మన డేటాను సబ్మిట్ చేస్తాం. అలాగే ఈ సెలెక్ట్ ఆప్షన్ డ్రాప్ డౌన్ లిస్ట్ని యూస్ చేసుకొని మనం డ్రాప్ డౌన్ లిస్ట్ అనేది క్రియేట్ చేయొచ్చు అనమాట. సో అది కూడా చూద్దాం. ఈ సెలెక్ట్ ఎందుకు యూజ్ అవుతుందంటే డ్రాప్ డౌన్ లిస్ట్ని క్రియేట్ చేయడానికి సెలెక్ట్ ట్యాగ్ అనేది యూజ్ అవుతుంది అనమాట. ఈ సెలెక్ట్ ట్యాగ్లో మనకి ఏదైతే ఆప్షన్స్ కావాలో అవన్నీ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఆప్షన్ 5, నేను ఒక 5 ఆప్షన్స్ కావాలనుకుంటున్నా. 5 ఆప్షన్స్లో ఫస్ట్ ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కేరళ, బెంగళూరు. అయితే 5 ఆప్షన్స్ ఇచ్చా. ఒకసారి మనం దీని అవుట్పుట్ చూద్దాం. ఒకసారి ఆప్షన్ ఉపయోగించి మనం దానికి ఏమైతే ఆప్షన్ ఇవ్వాలనుకున్నామో ఆప్షన్ ఎలిమెంట్ అనేది ఇవ్వచ్చు అనమాట. ఇక్కడ నేను ఆంధ్ర అని ఇక్కడ కనిపిస్తుంది, అంటే పైన మనం స్టార్టింగ్ ఆప్షన్ వచ్చేసరికి ఆంధ్రాతో ఇచ్చామన్నమాట. చూడండి, ఇక్కడ డ్రాప్ డౌన్ లిస్ట్ అయితే ఓపెన్ అయింది. మనం దాని మీద క్లిక్ చేయగానే ఒకసారి మనం దాన్ని నీట్గా అలైన్ చేద్దాం. ఇక్కడ బ్రేక్ ట్యాగ్ న్యూ లైన్లోకి వస్తుంది. ఇప్పుడు సెలెక్ట్ ఆప్షన్ మీద ఇంకొక ఆప్షన్ తీసుకొని
సెలెక్ట్ అని పెట్టుకుంటా. ఇక్కడ చూడండి సెలెక్ట్ అని వచ్చింది. దాని మీద క్లిక్ చేస్తే ఆంధ్ర, తెలంగాణ, కేరళ, బెంగుళూరు అని 5 ఆప్షన్స్ అనేవి వచ్చి మనం దాన్ని క్లిక్ చేసుకోవచ్చు. దాంట్లో తెలంగాణ అని సెలెక్ట్ అవుతుంది అనమాట. మనం సెలెక్ట్ ఆప్షన్ డ్రాప్ డౌన్ లిస్ట్ క్రియేట్ చేసి దీనికి మనం లేబుల్ పెట్టుకో. సెలెక్ట్ యువర్ స్టేట్. సరే మనం అవుట్పుట్ చూద్దాం. ఇంట్లో లేబుల్ వచ్చింది సెలెక్ట్ యువర్ స్టేట్. పక్కనే సెలెక్ట్ చేసుకోమని డ్రాప్ డౌన్ లిస్ట్ అయితే కనిపిస్తుంది. ఇలా మనం డ్రాప్ డౌన్ లిస్ట్ సెలెక్ట్ ఆప్షన్ డ్రాప్ డౌన్ లిస్ట్ అయితే మనం క్రియేట్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో వాల్యూస్ మనం సర్వర్ సైడ్ ప్రాసెసింగ్ పంపించాలంటే ఇక్కడ వాల్యూ అనే లో ఏదైతే వాల్యూ ఇస్తామో అదే మన సర్వర్ సైడ్ ప్రాసెసింగ్ వెళ్తుంది అనమాట. ఇక్కడ సెలెక్ట్లో మనం ఏదైతే నేమ్ ఇచ్చామో అదే వాల్యూలో కూడా ఇస్తే ఈ వాల్యూ మన సర్వర్ సైడ్ ప్రాసెసింగ్కి వెళ్తుంది అనమాట. ఇదన్నిటిని మనం కాపీ చేసి paste చేస్తాం. ఓకే, ఈ విధంగా మనం సెలెక్ట్ ఆప్షన్ డ్రాప్ డౌన్ లిస్ట్ అయితే క్రియేట్ చేస్తాం. నెక్స్ట్ మనం బటన్ ట్యాగ్ గురించి చూద్దాం. బటన్ ట్యాగ్ ఎందుకు యూజ్ అవుతుందంటే మనం బటన్ మీద క్లిక్ చేసినప్పుడు ఒక యాక్షన్ పెర్ఫామ్ అవడానికి ఆర్ మనం దాంట్లో యాంకర్ లింక్ ఇచ్చుకొని వేరొక పేజ్ పాత్ ఇచ్చామంటే ఆ బటన్ మీద క్లిక్ చేసినప్పుడు ఆ పాత్కి రెండర్ అవుతుంది అనమాట. ఆర్ ఫామ్స్ని సబ్మిట్ చేయడానికి రీసెట్ చేసుకోవడానికి కూడా ఈ బటన్ ట్యాగ్స్ అనేవి యూస్ అవుతాయి అనమాట. ఒకసారి మనం చూద్దాం. బటన్ బటన్లో మనకు అట్రిబ్యూట్స్ ఉంటాయి అనమాట. ఇన్పుట్ టైప్లో ఎలా ఉంటే బటన్ టైప్ ఈజ్ ఈక్వల్ టు సబ్మిట్ అని ఇస్తే ఇది ఆ బటన్ మీద క్లిక్ చేసినప్పుడు ఈ ఫామ్ అనేది సబ్మిట్ అవడానికి యూజ్ అవుతుంది అనమాట. దీంట్లో మనం సబ్మిట్ అని ఇద్దాం. ఒకసారి దీన్ని మనం అవుట్పుట్ చూద్దాం. బటన్ ట్యాగ్ బటన్ అనేది వచ్చిందనమాట. సబ్మిట్ మీద క్లిక్ చేసినప్పుడు ఇక్కడ అనేది పేజ్ అనేది రిఫ్రెష్ అవుతుంది, సబ్మిట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదో ఒక తమిళనాడు తీసుకున్న సబ్మిట్ చేసి ఓకే సబ్మిట్ అనేది అవుతుంది అనమాట. రీసెట్ బటన్ చూద్దాం. సార్ మనం 2 బటన్స్ వచ్చాయి, సబ్మిట్ అని రీసెట్ అని. ఓకే, ఈ బటన్స్ యూజ్ చేసుకొని సబ్మిట్ రీసెట్ మాత్రమే కాదు మనం మనకి ఇష్టం వచ్చినట్టు కస్టమైజ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ బటన్లో యాంకర్ లింక్ ఇచ్చుకొని యాంకర్ లింక్లో బటన్ ఇచ్చుకొని మనం వేరే పేజ్కి రన్ అయ్యేటట్టు కూడా మనం బటన్ ట్యాగ్స్ ద్వారా యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఈ యాక్షన్స్ పెర్ఫామ్ చేయడానికి ఈ బటన్స్ అనే ట్యాగ్ని యూజ్ చేస్తాం. ఈ పేజ్ నుంచి ఇంకో పేజ్కి రన్ అవ్వడానికి ఇంకో వెబ్సైట్కి రన్ అవ్వడానికి ఈ బటన్స్ యూజ్ చేసుకొని కూడా మనం రన్ అనేది అవ్వచ్చు అనమాట. మనం ఫీల్ సెట్ అండ్ లెజెండ్ అంటే ఏందో చూద్దాం. ఈ ఫీల్ సెట్ అండ్ లెజెండ్ ట్యాగ్స్ ఎందుకు యూజ్ అవుతాయి అంటే ఇప్పుడు మనం డేటా అంతా ఇస్తున్నాం కదా, ఆ డేటాని డిఫరెంట్ డిఫరెంట్ సెక్షన్స్గా డివైడ్ చేసుకోవడానికి ఈ ఫీల్ సెట్ అనే లెజెండ్ అనే ట్యాగ్స్ యూజ్ అవుతాయి. ఇప్పుడు మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఒక పర్టికులర్ ఫామ్ లాగా అండ్ అలాగే ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ ఒక పర్టికులర్ ఫామ్ లాగా ఆర్ మన రెసిడెన్షియల్ అడ్రస్ అనేది పర్టికులర్ ఫామ్ లాగా అంటే డిఫరెంట్ డిఫరెంట్ సెక్షన్స్గా డివైడ్ చేసుకోవడానికి ఫీల్డ్ సెట్ అండ్ లెజెండ్ ట్యాగ్స్ యూజ్ అవుతాయి. ఒకసారి మనం ఇవి చూద్దాం. ఒకసారి నేను ఇదైతే అన్కామెంట్ చేస్తాను. ఇది పర్సనల్ డీటెయిల్స్ అని పెడతా. ఫీల్డ్ సెట్ రిజిస్టర్ అనే దాని వరకు ఈ బటన్ని డిసేబుల్ చేస్తాం. ఈ ఫీల్డ్ సెట్ లోపల లెజెండ్ లెజెండ్ అంటే ఇందులో ఇచ్చే మనం డేటా మనకి హెడ్డింగ్ లాగా కనిపిస్తుంది అనమాట. పర్సనల్ ఇన్ఫర్మేషన్. ఓకే, ఇక్కడ వచ్చేసరికి ఇంకో ఫీల్డ్ సెట్ తీసుకుంటాం.
ఇందులో లెజెండ్ ట్యాగ్ తీసుకొని ఇందు లోపల అడ్రస్ అడ్రస్ రిలేటెడ్ అని ఒకసారి మనం దీన్ని అవుట్పుట్ చేద్దాం. చూడండి ఇక్కడ మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనే ఒక లెజెండ్లో ఇచ్చిన హెడ్డింగ్ అనేది వచ్చింది. దాని చుట్టూరు బార్డర్ వచ్చింది అనమాట. మనం ఏదైతే ఫీల్ సెట్ లోపల ఏమైతే యూజర్ నేమ్, ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్, జెండర్ అండ్ చెక్ బాక్స్ పెట్టామో అదంతా కూడా ఒక బాక్స్లో వచ్చింది. అంటే డిఫరెంట్ సెక్షన్గా డివైడ్ అయింది అనమాట అది. అలాగే అడ్రస్ అనేది డిఫరెంట్ సెక్షన్గా డివైడ్ అయింది. ఈ విధంగా మనం ఫీల్ సెట్ అండ్ లెజెండ్ యూజ్ చేసుకొని ఈ విధంగా మనం అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట. అంటే మన ఇన్పుట్స్ని డిఫరెంట్ డిఫరెంట్ సెక్షన్స్గా డివైడ్ చేసుకోవచ్చు.